మాది నేను అడ్వకేట్ను. మాది వేల్పూర్ గ్రామము, మండలం వేల్పూర్, జిల్లా నిజామాబాద్. మాకు మొత్తము సాయిపేట గ్రామంలో 30 ఎకరాలు మా కుటుంబ సభ్యులకు ఉంటాయి పట్టా భూమి. అయితే ఇందులో 8 ఎకరాలు కబ్జాకైంది. దీంట్లో కబ్జా చేసిన వాళ్ళు అమినాపూర్ గ్రామ శివారు పట్టా, అది అసైన్డ్ ల్యాండ్. హరిజనుల గిరిజనకి ఇచ్చిన భూమి మీసాల నర్సారెడ్డి అలియాస్ వేముల నర్సారెడ్డి. అతని భార్య పేరు వేముల లలిత, బిడ్డ పేరు గడ్డం విజయలక్ష్మి. ఇతనికి 17 ఎకరాలు ఉంటే 17 ఎకరాలకు వెళ్ళి వాడు మొత్తం నా భూమి 3 ఎకరాలు కబ్జా చేసి 20 ఎకరాలు మోక మీద ఉన్నాడు. ఇది 2020 సంవత్సరం నుంచి నడుస్తున్నది సర్వే. అప్పుడు కిషన్ ఏడి గారు ఉండే, ఆల్రెడీ బడుగు చంద్రశేఖర్ గారు అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు ఉండే. అప్పుడు సార్ వచ్చి అవన్నీ చూసిండు. వేముల ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ ఉండే అప్పుడు. అతను చేయడం వల్ల అడిషనల్ కలెక్టర్ గారు నా పని చేయక విజయేందర్ రెడ్డి సీసీని కలమంటే నేను కలలే. అది చేసి నా పని ఎటు కాకుండా చేసిండు. ఇప్పటికి 5 సర్వే ఏడీలు మారిండు. ఆల్రెడీ నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన. రిట్ పిటిషన్ నంబర్ 2506/2024. అది ఏదైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే 28 ఆగస్టు 2025 రోజు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే ఏవైతే హద్దులు ఇది మాది సాహెబ్పేట శివారు, మాది సర్వే నంబర్ 60 నుంచి 74 14 సర్వే నంబర్లో 30 ఎకరాలు మా విస్తీర్ణము, 7 పట్టాదారులము, అంతా మా కుటుంబ సభ్యులు. పట్టకు అమినాపూరు 35-36 సర్వే నంబర్లు. అవి ఏదంటే ప్రభుత్వ భూమి. అది ఏదైతే ఉన్నదో హరిజనుల గిరిజనులకు ఇచ్చిన 1/2 ఎకరం, ఎకరము, 1/4 ఎకరం ఇట్లా ఇచ్చినాయి. వేముల నర్సారెడ్డి అలియాస్ మీసాల నర్సారెడ్డి వాడు కొని దానికి పట్టాదారు పాస్బుక్లు కూడా లేకుండే. బాసా మోహన్ అని వాడు పట్టువారు ఏం చేసిండు, వేల్పూర్ పట్టువారు ఉండే పాస్బుక్లు తయారు చేసి మొత్తం వాడికి 17 ఎకరాలు సర్వే పోటీ కూడా లేదు 35-36ల వేముల లలిత గడ్డం విజయాలకి భార్య బిడ్డ పేర్ల మీద పాస్బుక్లు ఇష్యూ చేయించిండు. అది ఇష్యూ చేసిన తర్వాత వాటి పాస్బుక్లు ఏడీ గారికి చూపెట్టిండు. ఒకటి మీ పాత పాస్బుక్ లేవండి, లింక్ అయితే ఉండాలి కదా, లింక్ లేవు, మరి ఎట్లా వచ్చినాయని మన సర్వే ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ కిషన్ గారు అడిగితే, సార్ మాకు ఇవే కొత్త వచ్చినాయి, అప్పుడు లేకుండే మేము సాదా బైనామా కింద. అవునండి, ఎట్లా కొంటారండి సాదా బైనామా అసైన్ ల్యాండ్ అని. కిషన్ రావు గారు దేవుడు, ఇలా మహబూబ్ నగర్ ఏడీగా ఉన్నారు. అయితే లాస్ట్కి ఏమైందంటే కలెక్టర్ గారి దగ్గర ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే సార్ ఏమన్నాడు, అడిషనల్ కలెక్టర్ గారు మోక మీదకి 5 సార్లు వచ్చి అప్పుడు మొత్తం 16 సార్లు సర్వే అయింది సార్. సర్వే అయినా కానీ ఏం లాభం లేకుండా పోయింది. అడిషనల్ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిండు. మళ్ళీ శ్రీనివాసులు వచ్చిండు, శ్యామ్ సుందర్ రెడ్డి అని ఏడీ వచ్చిండు, 80 లక్షలు దొరికినాయి, ఏసీబీ ట్రాప్ చేసిండు. ఇప్పుడు ఉన్న రావిరాల అశోక్ వచ్చిండు. అశోక్ కూడా సర్వే కరెక్ట్ చేయలేడు, మాకు పంచనామా చేయలేడు. మొన్న 12వ తారీఖు నవంబర్ 2025 ఇదే విషయము ఇప్పటికీ ఒక 10 సార్లు ప్రజావాణి కలెక్టర్ గారి దగ్గరకు పోయినా కలెక్టర్ గారు కూడా స్పందించడం లేదు. రాజకీయ నాయకుల ద్వారా ఎవరైనా మేము పిటిషనర్ పోయినా కానీ ఇట్లా కాగితం చూసి సరేనండి చేపిద్దాం, అటు బియ్యకిద్దాం. నేనన్నా ఒకటే పోయిన 15 రోజుల కింద, సార్ నేను సబ్జెక్ట్ ఏమి ఇచ్చిన కలెక్టర్ గారు పోతే ఇవ్వండి అనగానే అని మళ్ళీ తీసుకొని చదివి మహేష్ అని సీసీ ఉంటాడు, అతను తహసీల్దార్ క్యాడర్, మాకు మంచి పరిచయం. మళ్ళీ చూసి ఏమన్నాడు, ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రండి మీ పని చేస్తాము అన్నాడు. ఈరోజు వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, సార్కి ఇచ్చిన, సార్ ఇట్లా జరిగిన విషయం ఇది. మమ్మల్ని చూసి ఏడీ గారు వెళ్ళిపోయిండు, బయటకు వెళ్ళిండు. నేనున్నా సార్ ఏడీ గారిని వెళ్ళండి అంటే రాలేడు. అయితే స్వప్న అని జూనియర్ అసిస్టెంట్ను వదిలేసిండు. నేనన్నా అమ్మ నీకేం తెలుస్తుంది, ఈ సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు, నువ్వు వచ్చినావు కరెక్టే. అసలు నేను ఏం అడుగుతున్నా, నాకు పంచనామా ఇవ్వాలని 850 రూపాయలు కట్టినా సార్ చాలను. టోన్స్ మ్యాప్ పంచనామాకు, టోన్స్ మ్యాప్ ఏమో 750, పంచనామాకు 100 రూపాయలు. సార్ ఒకటే మాకు దయచేసి పంచనామా హైకోర్టు డైరెక్షన్ ఏమున్నదో దాని ప్రకారం సర్వే రీసర్వే చేసి పంచనామా వేసి మా అద్దులు వాతమంటున్నాం సార్. వేల్పూరు వాళ్ళు కానూరు మోహన్, కానూరు లక్ష్మి, సుంకరి కావ్య, సుంకరి చిన్నుబాయి, వాళ్ళ తూర్పు శిరీష, తూర్పు మల్లారెడ్డి, వీళ్ళందరూ 5 ఎకరాలు కబ్జా చేసి వాళ్ళు
ఇడు మీసాల నర్సారెడ్డి వేముల లలిత గడ్డ మూడు ఎకరాలు మొత్తం 8 ఎకరాలు. నాకు మోకా మీద ఉన్నది 22 ఎకరాలు. 8 ఎకరాలు వాళ్ళ అసైన్లు అన్నారు పట్టా ల్యాండ్స్. కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నవించిన, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా పోయి నేను సెక్రటరేట్లో పిటిషన్ ఇచ్చిన. సరేనండి చూద్దామన్నాడు. సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలిసినాం. ఒకటే సార్, మాకు 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 ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా భూములు మాకు ఇప్పించమంటున్నాం సార్. ఒకటే